ఫ్రెండ్స్, వి మోడల్ ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ మోడల్ కి వి మాడ్యూల్ అని పేరు ఎలా వచ్చింది? దీన్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మాడ్యూల్ అని ఎందుకు పిలుస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వి మాడ్యూల్లోని బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ అనాలిసిస్. ఇది వి మాడ్యూల్లోని మొట్టమొదటి ఫేజ్. ఈ యొక్క ఫేజ్లో బిజినెస్ అనలిస్ట్ క్లయింట్తో కానీ లేదా కస్టమర్తో కానీ కమ్యూనికేట్ అవుతారు. కమ్యూనికేట్ అయ్యి వారికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, వారు కోరుకున్నటువంటి ప్రాజెక్టులో ఏ ఫంక్షనాలిటీస్ ఉండాలో క్లుప్తంగా తెలుసుకొని ఉంటారు. ఈ యొక్క ఫేజ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఫంక్షనాలిటీస్ అనేది ఈ యొక్క ఫేజ్కే కాకుండా ఎంటైర్ ఫేజ్కి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కస్టమర్స్కి చాలాసార్లు వారికి కావాల్సిన ప్రాజెక్టులో ఏ ఫంక్షనాలిటీస్ ఉండాలో క్లారిటీగా తెలియదు. వారితో సంభాషించి బిజినెస్ అనలిస్ట్ వారికి ఉన్న అనుభవంతో క్లయింట్తో చర్చించి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈ ప్రాజెక్ట్లో ఏ ఫంక్షనాలిటీస్ ఉండాలో నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకున్న తర్వాత ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తారు. దాన్ని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ షీట్ కానీ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అని కానీ పిలుస్తారు. ఈ యొక్క ఫేజ్లో ఈ పనులు చేస్తారు. అదేవిధంగా వాటర్ఫాల్ మోడల్లో కూడా ఈ యొక్క ఫేజెస్ అనేది ఉన్నాయి. ఈ ఫేజ్లో చేసే పని ఆ ఫేజ్లో కూడా చేస్తారు. ఇంటర్వ్యూవర్ ఆ వాటర్ఫాల్ మోడల్లోని బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ అనాలిసిస్ ఫేజ్కి, వి మాడ్యూల్లోని బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ అనాలిసిస్ ఫేజ్కి డిఫరెన్స్ అడిగితే మీరు చెప్పవలసిన పాయింట్ అనేది ఒకటి ఉంది. అది ఏమిటి అంటే యాక్సెప్టెన్స్ టెస్ట్ డిజైన్ ప్లానింగ్. మనకి వి మాడ్యూల్లోని బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ అనాలిసిస్ ఫేజ్లో మనం బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా టెస్ట్ టీమ్ గ్యాదర్ చేసినటువంటి ఫంక్షనాలిటీస్కి టెస్ట్ కేసులు అనేది డిజైన్ చేస్తారు. ఈ యొక్క యాక్సెప్టెన్స్ టెస్ట్ డిజైన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ అనాలిసిస్ ఒక అవుట్పుట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంటే కాకుండా యాక్సెప్టెన్స్ టెస్ట్ డిజైన్ ప్లానింగ్ డాక్యుమెంట్ కూడా అవుతుంది. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. Friends, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.